డైమండ్స్ ఫర్ ఎవర్ అంటూ సాగే జేమ్స్ బాండ్ థీమ్ సాంగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అత్యంత కఠినమైన లోహంగా వజ్రాన్ని చెప్తుంటారు. ఇప్పుడు కఠినమే కాదు, అత్యంత ఖరీదైనదిగా కూడా ఓ వజ్రం రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. మన దగ్గర లభ్యమై దేశాలు దాటిన ది గోల్కొండ రాయల్ బ్లూ డైమండ్ గురించే ఈ ఇంట్రో అంతా. సరిగ్గా 2 నెలల తర్వాత న్యూయార్క్ సిటీలో ఈ బ్లూ డైమండ్ వేలానికి రానుంది. ఆ వేలం పాటలో కనీసం 300 కోట్ల రూపాయల ధర పలుకుతుందంటున్నారు. ఆ విశేషాలు ఈ స్టోరీలో చూడండి. కొల్లూరు గనుల్లో పుట్టిన వజ్రమది. న్యూయార్కులో వేలానికి సిద్ధం. కనీసం 300 కోట్ల ధర పలికే అవకాశం. ఆ పైన 430 కోట్లకు కూడా పాడొచ్చు. అత్యంత అరుదైన బ్లూ డైమండ్ కేటగిరీకి చెందిన ఓ వజ్రాన్ని మే 14న అమెరికాలో వేలం వేయనున్నారు. ఒకప్పుడు భారతదేశ రాజవంశస్థులు ధరించిన వజ్రంగా దీనికి ప్రాచుర్యం ఉండగా, జార్ అనే పర్షియన్ కంపెనీ అంచనా ప్రకారం కనీసం 300 కోట్ల నుంచి 430 కోట్ల వరకు ఈ డైమండ్ ఖరీదు ఉంటుందంటున్నారు. మే 14న న్యూయార్క్ లో క్రిస్టీస్ అనే సంస్థ అరుదైన రత్నాలు, ఆభరణాలు, వజ్రాలను వేలం వేయనుంది. ఇందులోనే ఒకప్పుడు ఇండోర్, బరోడా రాజవంశస్థులు ధరించిన గోల్కొండ బ్లూ డైమండ్ ను కూడా వేలానికి పెడుతున్నారు. ఈ అరుదైన నీలి వజ్రం చరిత్ర చూస్తే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొల్లూరులో ఈ వజ్రం లభ్యమైందని చెప్తారు. ఆ తర్వాత ఇండోర్ను పాలించిన మహారాజా యశ్వంతరావు హోల్కర్ 2 దగ్గరికి చేరిందట. ఆ తర్వాత 1923లో మహారాజా తండ్రి దీనిని ఓ బ్రాస్లెట్ లో పొదిగించారు. అనంతరం ఆభరణాలను రీడిజైన్ చేయడంలో భాగంగా ఇండోర్ పియర్ వజ్రాలతో చేసిన నెక్లెస్ లో ది గోల్కొండ బ్లూను అమర్చారు. దీనికి ఆధారంగా అప్పటి ఫ్రెంచ్ పెయింటర్ బెర్నాల్డ్ బౌటెట్ ది మౌన్వెల్ గీసిన మహారాణి చిత్రపటంలో ఈ నెక్లెస్ కనిపిస్తుంది. కొన్నేళ్లకు అంటే 1947లో ఈ వజ్రాన్ని న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశాడు. అయితే తిరిగి అది బరోడా మహారాజా దగ్గరకు, ఆ తర్వాత ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ రేర్ బ్లూ డైమండ్ వేలానికి రావడంతో అందరిలో ఆసక్తి వ్యక్తమవుతోంది.